హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనం పిండిని చేత్తో కలుపుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా స్పాచులాతోటి మిక్స్ చేసుకొని పర్ఫెక్ట్గా ఈజీగా ఎవరైనా సరే పిజ్జాని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఓవెన్ లేకుండా. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1/3 కప్ వరకు హాట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే 80 ml వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని షుగర్ వాటర్లో బాగా డిజాల్వ్ అయ్యేంత వరకు కలుపుకుందాము. మరొక టేబుల్ స్పూన్ కొంచెం హాట్గా ఉన్న వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వరకు డ్రై ఇన్స్టెంట్ ఈస్ట్ యాడ్ చేసుకుందాము. ఈస్ట్ యాడ్ చేసుకునేటప్పుడు వాటర్ కూల్గా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. నాకు ఇక్కడ వాటర్ కొంచెం చల్లగా అనిపించి మరొక టేబుల్ స్పూన్ వరకు కొంచెం వేడిగా ఉన్న వాటర్ యాడ్ చేసుకున్నాను. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మూతతో కవర్ చేసి 8 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, ఇలా ఫ్రాతీనెస్తో అంటే నురుగులాగా లేయర్ ఫామ్ అయ్యేలాగా ఉంటేనే మనకి కరెక్ట్గా ఈస్ట్ అనేది యాక్టివేట్ అయినట్లు. ఇలా ఈస్ట్ అనేది మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ కుకింగ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. మరొక నిమిషం పాటు మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు జల్లెడ పెట్టుకొని 1 కప్పు వరకు మైదా యాడ్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా జల్లించుకుందాము. పిండిని కలుపుకోవడానికి సిలికాన్ స్పాచులా యూస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. స్పాచులాతోటే వీలైనంత వరకు మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. 5 నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకోదు. చేత్తో కాకుండా స్పాచులాతోటే పిండి మనకి చపాతీ పిండిలాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. పిండిని చేత్తో పట్టుకుంటే చూసారు కదా, ఈ మాత్రం జారుగా ఉండేలాగా మనం కన్సిస్టెన్సీ ఉండాలి. లేదంటే మనకి పర్ఫెక్ట్గా పిజ్జా అనేది ప్రిపేర్ అవ్వదు. కొంచెం లూజ్గా ఉండేలాగా చూసుకోవాలి. స్పాచులాతోటే 2-3 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి మూతతో కానీ ఏదైనా ప్లాస్టిక్ ర్యాప్తో కానీ కవర్ చేసి 1 గంట పాటు పక్కన పెట్టుకుందాము. 45 మినిట్స్ టు 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 45 మినిట్స్ తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అడుగు మందంగా ఉన్న బౌల్ పెట్టి ఇందులో స్టాండ్ పెట్టి మూతతో కవర్ చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకుందాము. పిండిని ఇలా సైజ్ ఇంక్రీజ్ అయ్యేంత వరకు, అంటే డబుల్ సైజ్ అయ్యేంత వరకు మనం పక్కన పెట్టుకుందాము. నాకు 1 అవర్ వరకు టైం తీసుకుంది. ఇప్పుడు ర్యాప్ని ఓపెన్ చేసి ఒకసారి లైట్గా ఇందులో ఉన్న ఎయిర్ బబుల్స్ పోయేలాగా సాఫ్ట్గా మనం ప్రెస్ చేసుకోవాలి. ఫ్లాట్ సర్ఫేస్ మీద కొంచెం మైదా పిండి చల్లుకుందాము. కలిపి పెట్టుకున్న పిండిని పొడి మైదా పిండి మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. దీన్ని ఫోర్స్ఫుల్గా కలుపుకోకుండా, రెగ్యులర్గా మనం కలుపుకునే చపాతీ పిండిలా కలుపుకోకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు లైట్గా ప్రెస్ చేసినట్లుగా కలుపుకోవాలి. మీకు ఎక్కడైనా పిండి మీద కొంచెం ఓపెన్ అయినట్లు అనిపిస్తే పిన్ చేసినట్లుగా, అంటే చేత్తోటి ప్రెస్ చేసినట్లుగా ప్రెస్ చేసి పిండిని ఈక్వల్గా చేసుకోవాలి. చేత్తోనే ప్రెస్ చేసుకోవాలి. పిజ్జా ప్రిపేర్ చేసుకునే ప్లేట్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. కంప్లీట్గా గ్రీస్ చేసుకోవాలి. అప్పుడే మనకి పిజ్జా బేస్ గట్టిగా అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. ప్లేట్లోకి పిండిని పెట్టుకొని చేత్తోనే స్ట్రెచ్ చేస్తున్నట్లుగా పిండిని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చేతికి కొంచెం వాటర్ అద్దుకొని అంచులు లైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పిజ్జా బేక్ అయ్యేటప్పుడు చీజ్ బయటికి రాకుండా ఉంటుంది. ఫోర్క్తో హోల్స్ పెట్టుకుంటే పిజ్జా బేక్ అయ్యేటప్పుడు మనకి పిజ్జా పొంగకుండా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు మూతతో కవర్ చేసి పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, 15 నిమిషాల తర్వాత సైజ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. టాపింగ్ కోసం పిజ్జా సాస్ 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. చిల్లీ గార్లిక్ సాస్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. మొజరెల్లా చీజ్ దీని మీద 3 స్పూన్ల వరకు ముందుగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినంత యాడ్ చేసుకోవచ్చు. ఇలా సన్న పీసెస్గా ఉన్న మొజరెల్లా చీజ్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే ప్రాసెసింగ్ చీజ్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. సాస్లని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఆనియన్ పీసెస్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్, టొమాటో, కార్న్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మరొక లేయర్ చీజ్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ చీజ్ అవైలబుల్ ఉంటుందో దాన్ని యాడ్ చేసుకోవచ్చు. చీజ్ స్ప్రెడ్స్ ఉన్నా కూడా ముక్కలు ముక్కలుగా తుంచుకొని యాడ్ చేసుకోవచ్చు. చీజ్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. కొంచెం ఆరిగానో మిక్స్, పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుందాము. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న హోమ్మేడ్ ఓవెన్లో దీన్ని ప్లేస్ చేసుకుందాము. ప్లేట్ అంచుల వెంబడి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి పిజ్జా గట్టిగా అయిపోకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మూతతో గట్టిగా కవర్ చేసి ఎక్కడ ఎయిర్ లీక్ అవ్వకుండా 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకుందాము. 20 మినిట్స్ తర్వాత పిజ్జా బేస్ని చెక్ చేసుకోవాలి.
పిజ్జా బేస్ సాఫ్ట్గా ఉంటే మరికొంచెం సేపు బేక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 25 to 30 మినిట్స్ వరకు టైం తీసుకుంది. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత సెపరేట్ చేసుకుందాము. ముందుగా చాక్ తోటి ఎడ్జెస్ కొంచెం ఓపెన్ చేసుకుంటే మనకి వేరే ప్లేట్లోకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా బేక్ అయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మనకి ఇది ఇలా కరెక్ట్గా బేక్ అవ్వాలంటే మనం కరెక్ట్ కొలతలతోటి కరెక్ట్ ప్రాసెస్లో చేసుకుంటే మనం పిండిని నీట్ చేసుకోకుండానే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా, మనం చీజ్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి బయట తెచ్చుకున్న ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దీని మీద సీజనింగ్ కోసం కొంచెం ఆరిగానో మిక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి మైదా పిండిలో కొంచెం తేడా వల్ల వాటర్ తక్కువ కానీ ఎక్కువ కానీ పట్టొచ్చు. చెక్ చేసుకొని తక్కువైతే కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ యాడ్ చేసుకోవాలి. పిండి మరీ లూజ్గా ఉంటే మైదాతో మిక్స్ చేసుకోవాలి. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవడంలోనే మనకి పర్ఫెక్ట్గా పిజ్జా అనేది రెడీ అవుతుంది. ఈస్ట్ యాడ్ చేసుకునేటప్పుడు వాటర్ ఖచ్చితంగా గోరువెచ్చగా ఉండాలి, మరీ వేడిగా ఉండకూడదు. ఒకవేళ ఈస్ట్ సరిగా యాక్టివేట్ అవ్వకపోతే అంటే నురుగుగా రాకపోతే మాత్రం మనకి పిజ్జా అస్సలు రాదు. పిండిని గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనం చేత్తో నీట్ చేసుకోకుండానే పర్ఫెక్ట్గా పిజ్జాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.